మళ్ళీ మనం ఒక ఫ్లోరల్ రంగోలీ పెయింటింగ్ వేస్తాం. ఈసారి చాలా సింపుల్ ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకున్నాను నేను, ఫాస్ట్గా అవగొట్టేసేయాలని. చాలా చిన్న డిజైన్. అండ్ ఈసారి చేసిన చేంజ్ ఏంటంటే అమెజాన్లో పెట్టిన పెయింట్స్తో కాకుండా లోకల్గా దొరికే పెయింట్స్తో పెయింట్ చేస్తాను. నిజంగా చెప్పాలంటే ఈ పెయింట్స్తో పెయింట్ వేస్తుంటే నాకు అస్సలు నచ్చలేదు. అసలు స్ప్రెడ్ అవ్వట్లేదు త్వరగా అండ్ ఈజీగా స్టిక్ అయిపోతుంది పెయింట్ చేస్తూ ఉంటే. ఇంకో మెయిన్ విషయం కలర్స్ అసలు అట్రాక్టివ్గా అనిపించలేదు నాకు. మేబీ నేను కలర్ సెలెక్ట్ చేసుకొని తీసుకోవాల్సింది. బేసిక్గా రెడ్ గ్రీన్ అని అడిగితే వాళ్ళు ఇచ్చిన పెయింట్స్ తీసుకొని వచ్చేసాము. ఇవి ఎనామిల్ పెయింట్స్ అంట, అంటే ఆ బాటిల్ మీద మెన్షన్ చేసి ఉన్నారు. ఇవి ఫ్లోర్కి కాదేమో, నేనే రాంగ్గా సెలెక్ట్ చేసుకున్నాను. ఈ హడావిడిలో ఎన్నిసార్లు పెయింట్స్ కింద పోసి క్లీన్ చేసుకొని ఇదే సరిపోయింది నాకు. ఒక్క కోటింగ్తో అసలు లుక్ రావట్లేదు. మల్టిపుల్ కోటింగ్స్ వేస్తే కానీ కలర్ బాగా కనిపిస్తుంది అండ్ షైనింగ్ వస్తూ ఉంది. సో అందుకు నాకు చాలా టైం పట్టింది. బట్ ఫైనల్ అవుట్పుట్ మాత్రం చాలా నీట్గా వచ్చింది, చాలా షైనీగా అనిపించింది. మిగిలిన వీడియో అంతా నెక్స్ట్ షార్ట్